ఉషని నా దారికి తెచ్చుకుంటేనే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. వీడి గురించి మా ఇంట్లో చెప్పలేను, ఎందుకంటే నా మరదలకు అన్యాయం జరిగిందని తెలిస్తే ఇంట్లో తట్టుకోలేరు. ఆ విషయం తెలిసి వీడి ఇంట్లో చెప్తాను, లేదంటే నా ₹1,00,00,000 ఇవ్వమని వేధిస్తున్నా. ఈసారి డబ్బుల కోసం ఫోన్ చేస్తే నాకు చెప్పండి. మీరు డబ్బులు ఇచ్చే ముందు నాకు ఒక్క ఫోన్ చేయండి, నేను చూసుకుంటాను. అలాగే శంకర్. మార్పు రావాల్సింది వాళ్ళలో కాదు, నీలో. ముందు వాడు కనిపించాలి, అప్పుడు చెప్తా వాడి పని. అంజీ, ఏమిట్రా ఇది? నువ్వేం కంగారు పడక. ఆ సంధ్యను వెతికే బాధ్యత నాది. ముందు సంధ్య దొరికితే ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. హలో స్వప్న, ఎలా ఉన్నావే? నేను బాగానే ఉన్నాను. ఏమే, ఇక ఇండియాకు రారా? అక్కడే ఉండిపోతారా ఏంటి? అవునే బాబు, నీకు ఫోన్ చేయాలి అంటే మాకు రాత్రి అయ్యేంత వరకు వెయిట్ చేయాలి మరి. సరే కాని స్వప్న, మా వాడికి అక్కడ ఏమైనా సంబంధాలుంటే చెప్పవే. వాడు అమెరికా రాడు, ఇక్కడే ఉంటాడు. ఇండియా సంబంధాలు కావాలని కోరుకునే వాళ్ళకి చెప్పు. అవునే, సొంత వాళ్ళు కదా అని చేసుకున్నందుకు వాడి జీవితం నాశనం అయిపోయింది. డైవర్స్కి అప్లై చేశాం, అది రాగానే వెంటనే పెళ్లి చేస్తాం. వాళ్ళు కూడా ఒప్పుకునేలాగానే ఉన్నారు. ఇష్టం లేని వాళ్ళని బలవంత పెట్టడం ఎందుకు చెప్పు? సాధ్యమైనంత వరకు చెప్పారు. సర్లే కాని ఇవన్నీ వదిలేసి నేను చెప్పింది చూడు, సరేనా? ఉంటా మరి, బాయ్. మమ్మీ? ఎవరు మమ్మీ? స్వప్న అంటీరా, అమెరికా నుంచి. అలాగా, ఏంటి విషయం? అదేరా, నీకు మరో మంచి సంబంధం చూడమని చెప్తున్నాను. విడాకులు ఎలాగో ఇస్తావు కదా, రాగానే వెంటనే పెళ్లి చేస్తాను. అప్పుడుగానే ఉషకి బుద్ధి రాదు. వదిలితే వెంటనే విడాకులు ఇప్పిస్తుందేమో. సంధ్య నాకు దొరకకుండా విడాకులిస్తే కొంప మునుగుతుంది. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అవును మమ్మీ, ఉష అంటే ఏదో తెలిసి తెలియక మాట్లాడితే నువ్వు కూడా ఏంటి మమ్మీ? పెళ్ళనేది లైఫ్లో ఒక్కసారే జరిగితే అందంగా ఉంటుంది. భార్య లేకపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవడంలో అర్థం ఉంది, కానీ భార్యకి విడాకులిచ్చి మళ్ళీ పెళ్లి చేసుకోవడం బాగోదేమో మమ్మీ. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవును మమ్మీ, ఉష నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది, కానీ నేను ఉషని పెళ్లి చేసుకున్నాక ప్రేమించడం మొదలుపెట్టాను. నీకేమైనా మతిపోయిందా? అది నేను కాదని కాపురం చేయకుండా ఏడిపించిందిరా. నీ జీవితం ఏమైపోతుందనని నేను కంగారు పడుతుంటే నువ్వు ఇలాంటి షాకులు ఇస్తున్నావేంట్రా? నా కష్టాలు నీకేం తెలుసు మమ్మీ? తేడాలు వస్తే ఫస్ట్ కొట్టేది నువ్వే. ఆ సంధ్య నాకు దొరికేంత వరకు నేను ఉషని రెచ్చగొట్టాలి. సంజయ్, ఏంట్రా ఆడపిల్ల తనే అంత బరి తెగించి మాట్లాడుతుంటే
నువ్విలా భయపడినట్లు వెనక్కి తగ్గటం కరెక్ట్ కాదురా. లేదు మమ్మీ, అత్తారింటికి దారేది సినిమాలో చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. నేను అదే ఫాలో అవుదాం అనుకుంటున్నాను. నీకు పిచ్చి బాగా ముదిరిందిరా. నా ముందు వాగితే వాగావు కానీ ఈ మాటలన్నీ మీ నాన్న ముందు అనేవు. ఆయన రెడీగా ఉంటారు ఎప్పుడెప్పుడు వాళ్ళని చేరదిద్దావా అని. అది కాదు మమ్మీ, అసలు డాడీకి. ఒరే నువ్వు ఆపరా బాబు, నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు అనవసరంగా ఏవేవో చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేసి నా మైండ్ పాడు చేయకు. పద భోంచేద్దాం. మమ్మీ పదరా రా. సార్ ఏంటి? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా ఎప్పుడైనా చూసారా? చూసారా? ఎటెళ్ళింది? ఇటెళ్ళింది. ఎప్పుడు? ఇప్పుడే. నిజంగా? నిజంగా. గౌరీ గౌరీ, నా మాట విను. నీ మాట నేను నమ్మను. అది కాదు గౌరీ, నా మాట విను. ఏంటి గౌరీ, ఎక్కడికి వెళ్ళావు? నీ గురించి ఎక్కడెక్కడ ఎదుగుతున్నానో తెలుసా? అమ్మా గౌరీ, ఈ ఆంజనేయులకి ఇన్ని పరీక్షలేంటమ్మా? ఎక్కడున్నావమ్మా? చెప్పండమ్మా. పూజారి గారు, ఈ రోజు నా కూతురు సంధ్య పుట్టినరోజు. తన పేరు మీద పూజ చేయించండి. అలాగేనమ్మా. గోత్రం చెప్పండి. పైడిపాళ గోత్రం. అలాగేనమ్మా. శ్రీమాన్ స్మిత పైడిపాళగోత్రస్య సంధ్యానామధస్య జన్మదిన దోషపీడా పరిహారార్థం సహకుటుంబస్య సుభ్రాతస్య క్షణస్యార్థం ధర్మాదకామోక్ష చతుర్విధ అమ్మా, ఇంకా ఎంతకాలం సంధ్యని మాకు దూరం చేస్తాం? తను ఎవరో తెలియనంతకాలం మాతోనే ఉంది. ఈ రోజు తను తెలిసాక మాకు దూరం అవుతోంది. ఎక్కడున్నా ఈ అమ్మను వెతుక్కుంటూ వచ్చేలా చేయి తల్లి. అమ్మా అమ్మా లే. బాగా ఆకలిగా ఉంది. ఆకలిగా ఉందా? ఈరోజు గురువారం కదా, చాలా మంది ప్రసాదం పెడతారు. దా తిందువు గాని దా. కాసేపు ఇక్కడే ఉందాం, ప్రసాదం పెడతారు.
ప్రతిష్టతి ధనం ధాన్యం పశుపుత్ర లాభం. ఇదిగోనమ్మా ప్రసాదం. పంతులు గారు, నా కూతురికి ఇష్టమని పులిహోర చేసి తెచ్చాను. ప్రతి పుట్టినరోజుకి వచ్చి నా చేత పులిహోర చేయించుకుని మరీ తినేది. ఈ పుట్టినరోజుకి దూరం అయింది. ఇది అమ్మవారికి నైవేద్యం పెట్టి నలుగురికి పంచాలి. బయట నుండి తెచ్చిన నైవేద్యం పెట్టకూడదమ్మా. మీరే ఆ భగవంతుడికి దండం పెట్టుకొని పంచండి. కడుపు నిండిన వాళ్ళు తృప్తిగా దీవిస్తే మీ అమ్మాయికి మంచి జరుగుతుంది. అలాగే పంతులు గారు. అమ్మా, ఇప్పుడు సంధ్యకి నా అవసరం చాలా ఉంది. సంధ్యకి న్యాయం జరగాలని పోరాడుతున్నాను. నిజంగా ఈ ప్రసాదం తినేవాళ్లలో ఏ ఒక్కరి దీవెన ఫలించినా సంధ్య మళ్ళీ నాకు దక్కాలి. అయ్యో, ఏమైంది తల్లి? ఏమైందమ్మా? నీరసంగా ఉందా? అయ్యో నా తల్లి, ఆకలికి నీరసం వచ్చినట్టుంది. ప్రసాదం తీసుకోమ్మా. కడుపు నిండా తిని నా కూతురు నా దగ్గరికి రావాలని దీవించమ్మా. అలాగే అమ్మా. అమ్మా, లేమ్మా, ప్రసాదం తీసుకో. నిన్నేనమ్మా, లే. లేమ్మా, ప్రసాదం తీసుకో. రాత్రంతా ఏం తినలేదమ్మా, నీరసం వచ్చి పడుకుంది. అయ్యయ్యో, లేపి తినిపించమ్మా. సరేనమ్మా. అమ్మా, పాపం కప్పుకోవడానికి దుప్పట్లు కూడా సరిగ్గా లేనట్టుంది. ఇదిగో, ఈ డబ్బులు తీసుకుని దుప్పట్లు కొనుక్కోండి. మంచిదమ్మా.
అదిగోనమ్మా ఆ దేవుడే అమ్మ రూపంలో కరుణించి అన్నం పెట్టాడమ్మా. రాత్రి కూడా ఏం తినలేదు కదమ్మా, దండం పెట్టమ్మా. అత్తయ్య, అత్తయ్య, ఏంటత్తయ్య నడుచుకుంటూ వెళ్తున్నావు? సంధ్య బావని ప్రేమించింది, కానీ బావ తనని మోసం చేశాడు. ఎక్కడి నుంచి? గుడి నుంచి అత్తయ్య? కారెక్కత్తయ్య, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అవసరం లేదు, నేను నడిచి వెళ్ళగలను. అత్తయ్య అత్తయ్య ఆగు, ఆగత్తయ్య. ఏంటి? అది నీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను. ఇంటికొస్తే ఉష ఉంటుంది, లేదంటే జీకే బాగుంటాడు. అంత ఫ్రీగా మాట్లాడలేను, అందుకే ఇక్కడ మాట్లాడేస్తాను. ఏం మాట్లాడతావు? అదే అత్తయ్య, ఉష నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంది. నేను నిజంగా తను ఏడిపించలేదు. బావ నా మీద కేసు పెట్టి పగ సాధిస్తున్నాడు గాని నిజంగా అలాంటి పనులు నేనేం చేయలేదు అత్తయ్య. ప్రామిస్. ప్రామిస్. అలాగా? మరి ఏం చేయకుండానే ఉష నీ మీద కేసు పెట్టిందా? అవునత్తయ్య. మరి విడాకుల నోటీస్ ఎందుకు పంపించారు? అది నేను పంపించలేదు అత్తయ్య, మా అమ్మే తొందరపడి పంపించింది. నేను మా అమ్మతో మాట్లాడతాను, వెనక్కి తీసుకుంటాను. దయచేసి ఉషని కాపురానికి పంపించత్తయ్య. డాడీ కూడా చాలా ఫీల్ అవుతున్నారు. మీ ఇద్దరి మధ్య గొడవలు రావడం నాకు అస్సలు ఇష్టం లేదత్తయ్య. జరిగిందేదో జరిగిపోయింది. నేను మా అమ్మ నాన్నలతో మాట్లాడుకుంటాను. ఉషని తీసుకుని వెళ్ళమని ఒక్క మాట చెప్పత్తయ్యా. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. అన్ని ప్రాబ్లమ్స్ అంటే? అదే అత్తయ్య, ఇప్పుడు మన రెండు కుటుంబాల మధ్య జరిగే గొడవలన్నీ ఆగిపోతాయి. అసలు ఇన్ని గొడవలకి మూలం ఏంటి? కారణం ఎవరో చెప్తే ఉషని నేను ఒప్పిస్తాను. చెప్పడానికి ఏముందత్తయ్య, అన్నిటికీ కారణం ఉషే. తనకి ఎందుకు నా మీద అసహ్యం కలిగిందో తెలీదు, ఎందుకు నన్ను దుర్మార్గుల్లా క్రియేట్ చేసిందో తెలీదు. ప్రేమించి పెళ్లి చేసుకుందనుకున్నాను కానీ ఇలా మారిపోతుందని అస్సలు అనుకోలేదు. నాకు చాలా బాధగా ఉంది అత్తయ్య. సంధ్య బావని ప్రేమించింది, కానీ బావ తనని మోసం చేశాడు. మత్తు టాబ్లెట్స్ కలిపి తనని రేప్ చేశాడు. బావ చేసిన తప్పుని నిరూపిద్దామనుకున్నాను, కానీ అప్పటికే తన వల్ల తాతయ్యని పోగొట్టుకుని పిచ్చిదైపోయిందమ్మా. ఎంత నటిస్తున్నావు?